వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి హైట్స్ అండ్ డిస్టెన్సెస్ పార్ట్ 2. మీలో ఎవరైతే పార్ట్ 2 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 చూడండి. మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ప్రాబ్లమ్స్కి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ మొత్తం నేను పార్ట్ 1లో డిస్కస్ చేశాను. పార్ట్ 1 చూసి పార్ట్ 2 ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా అండి? ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఏ టవర్ from a distance of 80 meters from its foot is 30 degrees. Find the height of the tower. మనకి ఏమి ఇచ్చారు? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చారండి. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఏ టవర్ యొక్క టవర్ అన్నారు కాబట్టి సో ఇది టవర్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 డిగ్రీస్ చేస్తుంది బేస్ నుంచి 80 మీటర్స్ డిస్టెన్స్లో. అంటే దీని నుంచి 80 మీటర్స్ డిస్టెన్స్లో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది 30 డిగ్రీస్ అని ఇచ్చారు. సో ఇది 30 డిగ్రీస్ అంటే ఇక్కడ ఎప్పుడు 90 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి ఇది 60 డిగ్రీస్ అవుతుంది. ఎందుకంటే ట్రయాంగిల్ యొక్క యాంగిల్స్ సమ్ ఎప్పుడు 180 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? హైట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, హెచ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ఇది ఫైండ్ అవుట్ చేయడానికి మీరు బేసిక్ మెథడ్ అంటే tan థీటాని యూజ్ చేసి అయినా చేయొచ్చు. షార్ట్ కట్ మనం ఏం చెప్పుకున్నామండి? 60కి ఆపోజిట్ వాల్యూ ఇచ్చారు, మనల్ని 30కి ఆపోజిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, 60కి ఆపోజిట్ మనకి √3 పార్ట్స్ ఇచ్చినట్టు, 30కి ఆపోజిట్ 1 పార్ట్. అంటే √3 పార్ట్స్ 80 మీటర్స్ అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? 1 పార్ట్ ఎంత అవుతుందండి? 80/√3 మీటర్స్. సో హెచ్ వాల్యూ, హైట్ ఎంత అవుతుంది? టవర్ యొక్క హైట్ 80/√3 మీటర్స్. ఇది మనం బేసిక్ యూజ్ చేసుకుంటే చేసుకోవచ్చు. tan 30 = పర్పెండిక్యులర్ బై బేస్ కాబట్టి tan 30 = h/80. tan 30 అంటే 1/√3, 1/√3 = h/80. దాని నుంచి h = 80/√3. కనిపించట్లేదా? సారీ, 80/√3 మీటర్స్. మీకు బేసిక్ మెథడ్ యూజ్ చేసిన ప్రాబ్లం వస్తుంది, అదే ప్రాబ్లమ్ మీన్స్ ఆన్సర్ వస్తుంది. మీరు షార్ట్ కట్స్ యూజ్ చేసిన ఆన్సర్ వస్తుంది. నేనైతే షార్ట్ కట్స్ ప్రిపేర్ చేస్తానండి హైట్స్ అండ్ డిస్టెన్సెస్కి. మనం ఈజీగా చేయగలిగినవి మీరు నేర్చుకుంటే షార్ట్ కట్సే. మనకి టైం తక్కువ రావాలి కదా, స్టెప్స్ ఎక్కువ రావాలి. ఇదేం 10th క్లాస్ ఎగ్జామ్ కాదు కాబట్టి వీలైనంత వరకు షార్ట్ కట్స్ నేర్చుకోండి. అలానే షార్ట్ కట్స్ మాత్రమే కాదు కదా, బేసిక్ మీరు అందరూ tan θ అంటే ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ని యూజ్ చేసుకొని పర్పెండిక్యులర్కి బేస్కి హైపోటెనస్కి మధ్య రిలేషన్ యూజ్ చేసుకొని మీరు ఏదైనా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. అదైతే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, మీకు కూడా ఉంది అనే అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్ కంప్లీట్ చేసేసాం. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ట్రిగ్నోమెట్రీ పర్ఫెక్ట్గా నేర్చుకున్న వాళ్ళు హైట్స్ అండ్ డిస్టెన్సెస్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఆ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని సాల్వ్ చేయగలుగుతారు. కానీ షార్ట్ కట్స్ యూజ్ చేసుకొని ఇంకా త్వరగా 10 సెకండ్స్లోపు ఎలా సాల్వ్ చేయొచ్చు అలాంటి షార్ట్ కట్స్ చెప్తున్నాను. సో నేను షార్ట్ కట్సే ప్రిఫర్ చేస్తానండి హైట్స్ అండ్ డిస్టెన్సెస్కి. మీరు బేసిక్ థియరీ యూజ్ చేసుకొని సాల్వ్ చేయాలైతే చాలా స్టెప్స్ పడతాయి కొన్ని ప్రాబ్లమ్స్కి. ఇది సింపుల్గా రావచ్చు కానీ ప్రతి ప్రాబ్లం ఇంతే ఒక స్టెప్లో రాదండి. బేసిక్ మెథడ్ యూజ్ చేసుకుంటే ఎక్కువ స్టెప్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో నేను మీకు అందుకనే ఫస్ట్ నుంచే ఈ షార్ట్ కట్స్ మెథడ్సే అలవాటు చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా అవే ప్రాక్టీస్ చేయండి. లేదా మీకు బేసిక్ మెథడే ఇష్టం అనుకుంటే చేయండి. బేసిక్ మెథడ్ అనేది ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఒక స్టెప్లో వస్తుంది కానీ రాను కొన్ని పెద్ద ప్రాబ్లమ్స్ చెప్పుకుంటాం, వాటికి బేసిక్ సాల్వ్ చేయాలంటే మీకు చాలా టైం పడుతుంది ఎగ్జామ్లో. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. The shadow of a tower is √3 times its height. Then the angle of elevation of the top of the tower is. సో ఒక టవర్ ఉంది, టవర్ యొక్క షాడో ఇది ఉంటుంది. ఏమి ఇచ్చారండి? టవర్ యొక్క షాడో అనేది √3 times ఇట్స్ హైట్ అంట. హైట్ హెచ్ అనుకుంటే షాడో √3 times ఉంటుంది అంటే √3h అవుతుంది. అయితే మనల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు, థీటా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇది చూడగానే మీకు ఏమనిపించాలండి? ఇది 1 పార్ట్ అయితే ఇది √3 పార్ట్స్ అవుతుంది. సో 30కి ఆపోజిట్ 1 పార్ట్ ఉంటుంది, 60కి ఆపోజిట్ √3 పార్ట్స్ ఉంటుంది. అంటే ఇది 30 డిగ్రీస్, ఇది 60 డిగ్రీస్. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇదే కదండి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అయింది? థీటా = 30 డిగ్రీస్ అయింది. ఓకే, వెరీ సింపుల్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ మీరు అందరూ ఖచ్చితంగా సాల్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం.
The angle of elevation of a ladder leaning against the house is 60 degrees is 4.5 meters from the house. The length of the ladder is. ladder యొక్క లెంత్ అడిగారండి. మనకి హౌస్ అనుకుంటే 4.5 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ల్యాడర్ అనేది 60 డిగ్రీస్ యాంగిల్ చేస్తుందంట. 60 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. ఈ ల్యాడర్ యొక్క లెంత్ ఎంతో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 60 డిగ్రీస్ అయితే ఇది 90 డిగ్రీస్ అవుతుంది, ఇది 30 డిగ్రీస్ అవుతుంది. ల్యాడర్ యొక్క లెంత్ అంటే మనం 90కి ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 4.5 మీటర్స్ అనేది 30కి ఆపోజిట్. సో 30కి ఆపోజిట్ 1 పార్ట్ అయితే 90కి ఆపోజిట్ 2 పార్ట్స్. కాబట్టి 1 పార్ట్ ఈక్వల్స్ టు 4.5 అయినట్లయితే 2 పార్ట్స్ ఎంత అవుతుందండి? 2 × 4.5 దట్ ఈక్వల్స్ టు 9 మీటర్స్. ల్యాడర్ యొక్క హైట్ ఎంత అవుతుంది ఇప్పుడు? 9 మీటర్స్. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది కూడా అదే కదా, ఓకేనా? హైట్స్ అండ్ డిస్టెన్సెస్లో మనకి ప్రాబ్లం ఏం ఇచ్చారు, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇచ్చిన ప్రాబ్లం నుంచి మీరు డయాగ్రామ్ డ్రా చేసుకోగలగాలి. ఇది వస్తే మీరు ఆన్సర్ ఖచ్చితంగా చేయగలుగుతారు. ఇవన్నీ మీరు ఈజీగా ఎప్పుడు చూడగానే చేయగలుగుతారు అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడే, ఓకేనండి? నెక్స్ట్ ప్రాబ్లం. Ram flies a kite with a thread 60 meters long. If the thread of the kite makes an angle of 60 degrees with the horizontal line, then the height of the kite from the ground is. ఓకేనా? రామ్. సో రామ్ అనే అతను ఒక కైట్ని ఫ్లై చేస్తున్నాడంట. కైట్ యొక్క థ్రెడ్ ఇచ్చారు మనకి 60 మీటర్స్ అని. హారిజంటల్ లైన్ బేస్ మీద ఉంటాడు కదా. సో 60 మీటర్స్ థ్రెడ్ ఉన్న థ్రెడ్తో అతను 60 మీటర్స్ థ్రెడ్ యొక్క లెంత్ ఇచ్చారు మనకి. అయితే ఈ కైట్ యొక్క థ్రెడ్ ఏదైతే ఉందో హారిజంటల్ లైన్తో మనకి 60 డిగ్రీస్ యాంగిల్ చేస్తుందంట. సో ఇక్కడ కూడా 60 డిగ్రీస్. అయితే కైట్ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎక్కడి నుంచి అంటే ఈ బేస్ లెవెల్ నుంచి. హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, మనకి 60 డిగ్రీస్కి ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏమి ఇచ్చారండి? ఇక్కడ 90 డిగ్రీస్ కదా, ఇది 60 డిగ్రీస్ కాబట్టి 30 డిగ్రీస్ అవుతుంది. మనకి 90 డిగ్రీస్కి ఆపోజిట్ వాల్యూ ఇచ్చారు. సో 90 డిగ్రీస్కి ఆపోజిట్ 2 పార్ట్స్ అవుతుంది. 60 డిగ్రీస్కి ఆపోజిట్ √3 పార్ట్స్ అవుతుంది. సో మనకి గ్రౌండ్ నుంచి కైట్ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి మనం 60కి ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేయాలి. 90కి ఆపోజిట్ ఇచ్చారు అంటే 2 పార్ట్స్ వాల్యూ 60 డిగ్రీస్ అయినట్లయితే √3 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది? 2 3s are 0 దట్ ఈక్వల్స్ టు 30 √3 మీటర్స్ అవుతుంది. కైట్ యొక్క హైట్ గ్రౌండ్ నుంచి ఎంత ఉంటుంది? 30 √3 మీటర్స్ ఉంటుంది. ఓకేనా అండి? నెక్స్ట్ పార్ట్. అదే మీరు ఈ బేసిక్ ఈ 60-30 డిగ్రీస్ యొక్క కాంబినేషన్ మీరు నేర్చుకోనట్లయితే మీరు ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి tan θని సబ్స్టిట్యూట్ చేసుకొని ఇలా చేయటమో లేదా ఈ వాల్యూని యూజ్ చేసుకొని ఒక ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ని యూజ్ చేసుకొని చేయటమో చేస్తారు. సో ఈ రోజు చెప్పే ప్రాబ్లమ్స్ వరకు కూడా మీరు బేసిక్స్ని యూజ్ చేసుకొని సాల్వ్ చేయటంలో ఎక్కువ స్టెప్స్ అయితే రావు. ఫర్దర్గా కొన్ని ప్రాబ్లమ్స్కి అయితే చాలా స్టెప్స్ యూజ్ అవుతాయండి. అందుకనే మీరు ఫస్ట్ నుంచి షార్ట్ కట్స్తో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఈజీ అయిపోతుంది. నెక్స్ట్, ఏ ట్రీ ఈజ్ బ్రోకెన్ బై విండ్. సో ఒక ట్రీ గాలి ఎక్కువగా ఉండటం వల్ల విరిగిపోయిందంట. ఇఫ్ ద టాప్ ఆఫ్ ద ట్రీ స్ట్రక్ ద గ్రౌండ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 30 డిగ్రీస్ అండ్ ద లెంత్ ఆఫ్ ద బ్రోకెన్ పార్ట్ ఈస్ 30 మీటర్స్, ద హైట్ ఆఫ్ ద ట్రీ ఈజ్. ట్రీ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ట్రీ అనుకుందాం. ఇది ట్రీ అనుకుంటే విండ్ వల్ల స్లాంట్గా ఉందా, స్ట్రైట్గా, విండ్ వల్ల ఈ ట్రీ అనేది విరిగింది, ఇక్కడ వరకు విరిగింది అనుకుందాం. సో విరిగిన పార్ట్ ఈ బేస్తో 30 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. ఓకే,
లెంత్ ఆఫ్ ద బ్రోకెన్ పార్ట్ ఈస్ 30 మీటర్స్. ఈ బ్రోకెన్ పార్ట్ యొక్క లెంత్ ఇచ్చారండి మనకి 30 మీటర్స్ అని. మనల్ని ట్రీ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, ట్రీ యొక్క హైట్ అంటే ఇది మొత్తం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ట్రీ యొక్క హైట్ అంటే మొత్తం వస్తుంది మనల్ని. లేదా మనకి బ్రోకెన్ పార్ట్ కాకుండా మిగిలి ఉన్న పార్ట్ వరకు అంటే పర్టికులర్గా వాళ్ళు మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేయకుండా ట్రీ పార్ట్ అని అడిగారు అంటే ఆ విరిగిన పార్టు విరగని పార్టు రెండు కలిపి చెప్పాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇది చూస్తే 90 డిగ్రీస్కి ఆపోజిట్ మనకి 30 మీటర్స్. 90 డిగ్రీస్కి ఆపోజిట్ ఇచ్చారు, మనకి 30 డిగ్రీస్కి ఆపోజిట్ అంటే ఇంతవరకు ఫైండ్ అవుట్ చేద్దాం. 30 డిగ్రీస్కి ఆపోజిట్ ఏంటి అంటే 90కి ఆపోజిట్ 2 పార్ట్స్ అయితే 30కి ఆపోజిట్ 1 పార్ట్. అంటే 2 పార్ట్స్ ఈక్వల్స్ టు 30 మీటర్స్ అయితే 1 పార్ట్ ఎంత? 2 1s are 2 5s are దట్ ఈక్వల్స్ టు 15 మీటర్స్. సో ఇక్కడ వరకు ఇంతవరకు 15 మీటర్స్ హైట్. ఓకే, ఈ హైట్ 15 మీటర్స్. సో ట్రీ యొక్క హైట్ అన్నారంటే ఈ 15 మీటర్స్ ప్లస్ ఈ 30 మీటర్స్ యాడ్ చేయాలి. ఎందుకంటే ఈ విరిగిన పార్ట్ యొక్క లెంత్ ఇచ్చారు మనకి 30 మీటర్స్ అని, విరగని పార్ట్ యొక్క లెంత్ మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ట్రీ లెంత్ ఎంత అవుతుందండి? 15 + 30 దట్ ఈక్వల్స్ టు 45 మీటర్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ గుర్తుపెట్టుకోండి. చాలామంది చేసే మిస్టేక్ ఇంతవరకు చేసి 15 మీటర్స్ రాగానే ఎగ్జామ్లో ఎవరికైనా ఉంటుందండి, త్వరగా చేయాలి టైం తగ్గిపోతుంది అని. ఆ త్వరగా చేయాలి టైం తగ్గిపోతుంది అనే టెన్షన్ మీకు లేకుండా ఉండాలి అంటే ఎవ్రీడే మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారు, CGL, CHSL, MTS, బ్యాంక్ క్లర్క్, PO, RRB, ఏ ఎగ్జామ్ అయినా మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్కి సంబంధించిన ఒక మోడల్ పేపర్ ఖచ్చితంగా రోజు ప్రాక్టీస్ చేయండి అంటే ఒక పేపర్ ముందు పెట్టుకొని ఆ పేపర్లో ఇచ్చిన 100 క్వశ్చన్స్ మీరు నిదానంగా ప్రాక్టీస్ చేయటం కాదండి. ఎగ్జామ్కి మీకు టైం ఎంత? 60 మినిట్స్ అనుకోండి. 60 మినిట్స్ టైం పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. నిజం చెప్పాలి అంటే మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు బుక్ యూజ్ చేసి ప్రాక్టీస్ చేస్తుంటే 60 మినిట్స్ టైం పెట్టుకోవద్దండి, 50 మినిట్స్ టైమే పెట్టుకోండి. ఓకేనా? ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేస్తారు, ఆన్సర్ రంగల్ అనుకుంటారు. కానీ మీరు ఎగ్జామ్లో ఏం చేయాలి? కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మీరు ఆన్సర్ చూసి టిక్ చేసి సేవ్ చేసి మళ్ళీ స్క్రోల్ చేయాలి. మనకి తెలియకుండానే అక్కడ కొన్ని సెకండ్స్ అయినా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఒక 10 మినిట్స్ తీసేసుకోండి. లేదు మేము ఆన్లైన్లోనే ప్రాక్టీస్ చేస్తున్నాము అంటే ఇంక పర్వాలేదు, వాళ్ళే టైమర్ ఇస్తారు, ఆ టైం ప్రకారం మీరు ప్రాక్టీస్ చేస్తారు. ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో ప్రాక్టీస్ చేస్తుంటే 60 మినిట్స్ అంటే 60 మినిట్స్ పెట్టుకోవద్దండి, 55 లేదా 50 మినిట్స్ టైమర్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఎవ్రీడే ఒక పేపర్ అయితే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రిపేర్ అవ్వలేదు, మీరు 4 టాపిక్సే ప్రిపేర్ అవ్వలేరు, అయినా పర్వాలా టైం పెట్టుకొని ఆ 4 టాపిక్స్లోనే ప్రాక్టీస్ చేయండి. సో అన్ని ప్రాక్టీస్ చేసి మీరు ఎన్ని చేయగలిగారు, ఏం చేయలేదు, మిగిలిపోయిన ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా? మీకు ఒక పేపర్ ప్రాక్టీస్ చేయడానికి స్టార్టింగ్లో టైం ఎక్కువ పట్టొచ్చు, ఎందుకంటే మీరు అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకొని ఉండరు, ప్రాక్టీస్ ఉండదు. కాబట్టి రాను మీకు ఎగ్జామ్ ఎప్పుడైతే దగ్గర పడుతూ ఉంటుందో మీరు అన్నీ నేర్చేసుకుంటూ ఉంటారో చాలా తక్కువ టైంలో అంటే కరెక్ట్ టైంలోనే మీరు సాల్వ్ చేయగలుగుతారు. మీరు వదిలేసే ప్రాబ్లమ్స్ కూడా తక్కువే ఉంటాయి, వాటి సొల్యూషన్స్ చూసుకునే టైం కూడా తక్కువే పడుతుంది. స్టార్టింగ్లో మాత్రం ఎవరైనా కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా టైం పడుతుంది. ఒక ప్రాక్టీస్ పేపర్ ప్రాక్టీస్ చేసి టైమర్ పెట్టుకొని టైమర్లో దాన్ని క్లోజ్ చేశాక మీరు ఏమేమి చెయ్యరో ఇంగ్లీష్, జీకే, రీజనింగ్, మ్యాథ్స్ వీటి నుంచి మీరు చెయ్యని ప్రతి ప్రాబ్లం యొక్క సొల్యూషన్ మీరు నేర్చుకోవాలి. మీరు టాపిక్ ప్రిపేర్ అవ్వకపోయినా పర్వాలేదు, నేర్చుకోండి ఈ ప్రాబ్లం ఇలా ఇస్తే ఎలా ఆన్సర్ చేయాలి అనేది. అప్పుడు మీకు ఒక పేపర్ ప్రాక్టీస్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది. టైం ఎక్కువ పడుతుంది కదా అని చాలామంది దాన్ని స్కిప్ చేసేస్తారు. నేను అన్ని ప్రాబ్లమ్స్ అన్ని కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవ్వలేదు కదా, టాపిక్స్ ఇప్పుడే ప్రాక్టీస్ చేయటం ఎందుకు, నాకు చాలా టైం వేస్ట్ అవుతుంది అనుకుంటారు. లేదండి, అదే పెద్ద మిస్టేక్. మీరు ఈరోజు స్టార్ట్ చేసిన ప్రిపరేషను ఒక మోడల్ పేపర్ చూసి సాల్వ్ చేయండి. 4 బిట్లే చేయగలిగారు మీరు, మ్యాథ్స్ నుంచి తప్పు లేదు, రీజనింగ్ నుంచి 10 చేయగలిగారు, తప్పు లేదు, ఇంగ్లీష్ నుంచి 5 పెట్టగలిగారు, ఎలాంటి తప్పు లేదు. మీరు 10 పెట్టగలిగినా ఏం ప్రాబ్లం లేదు. మిగతా 90కి ఆన్సర్ ఏంటో చూసుకోండి,
ఆ పేపర్ని పర్ఫెక్ట్గా చూసుకొని పక్కన పెట్టేసేయండి. ఓకే, ఎవ్రీడే ఒక పేపర్ ప్రాక్టీస్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. పేపర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు చేసే తప్పులు కూడా మీకు అర్థమవుతాయి. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది, మీరు ప్రాక్టీస్లో 15 మీటర్స్ అని పెట్టుకున్నారనుకోండి, ఆన్సర్స్ చెక్ చేస్తున్నప్పుడు 45 మీటర్స్. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ దగ్గర నేను ఎక్కువగా మిస్టేక్ చేస్తున్నాను, అలా మీకు మైండ్లో గుర్తుండిపోతుంది. ఓకేనా అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పేపర్స్ ప్రాక్టీస్ చేయటం. ఓకే, నేను ఈ ప్రాబ్లం నుంచి మీ ప్రిపరేషన్ స్ట్రాటజీలోకి వెళ్ళిపోయాను. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మనం. ఏ టెలిగ్రాఫ్ పోల్ ఈజ్ బెంట్ ఎట్ ఎన్ పాయింట్ అబౌవ్ ద గ్రౌండ్. సో టెలిగ్రాఫ్ పోల్ అనేది ఒక పాయింట్ దగ్గర బెంట్ అయ్యిందంట. సో ఇట్స్ టాప్ టచెస్ ద గ్రౌండ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ x meters ఫ్రమ్ ఇట్స్ ఫీట్ అండ్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ ద హారిజెంటల్ లైన్. ఓకే, ఒక టెలిగ్రాఫ్ పోల్ ఉందంట. సో దీన్ని టెలిగ్రాఫ్ పోల్ అనుకుందాము. సో ఇది బెంట్ అయ్యి, అంటే ఇక్కడ అనుకుందాం, ఈ ప్లేస్లో బెంట్ అయ్యి గ్రౌండ్ని టచ్ చేస్తుంది. ఆ టచ్ చేసే దగ్గర అది ఎంత యాంగిల్ చేస్తుంది? 30 degrees యాంగిల్ చేస్తుందంట. అయితే x మీటర్స్ డిస్టెన్స్ ఎంత అన్నారు? x మీటర్స్ అన్నారు. సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ x మీటర్స్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x ఇఫ్ ద హైట్ ఆఫ్ ద పోస్ట్ ఈజ్ 21. సో హైట్ ఎంత ఇచ్చారు? 21 అని ఇచ్చారు. అంటే మనకి టోటల్ హైట్ ఇచ్చారండి. పోల్ యొక్క టోటల్ హైట్ 21 అంట. పోల్ యొక్క టోటల్ హైట్ 21 అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. x వాల్యూ చూడగానే ఇదేంటి ఇలా ఇచ్చారు, ఎలా చేయాలి అనుకోవద్దు. మీకు ఏదైతే షార్ట్ కట్ తెలుసు, ఏదైతే బేసిక్ తెలుసు, ఎలా సాల్వ్ చేయగలరో అది చేసేసేయండి. ఇప్పుడు మనకేంటి 60 degrees, ఇక్కడ 30 ఉంది అంటే ఇక్కడ 60 degrees ఉంటుంది, ఇక్కడ 90 degrees ఉంటుంది. మనకేం తెలుసు? 30కి ఆపోజిట్ 1 part, 60కి ఆపోజిట్ √3 parts, 90కి ఆపోజిట్ 2 parts. ఓకే, మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? x ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో x ఫైండ్ అవుట్ చేయడానికి xకి ఈ 21కి మధ్య రిలేషన్ ఉందా? లేదు. మనకి xకి 21కి మధ్య రిలేషన్ లేదు. మరి ఈ 21 అనేది హైట్ సమ్ 21 మీటర్స్లో ఇచ్చారనుకోండి, ఈ 21 మీటర్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందండి? ఇది అలానే ఇది, ఈ రెండింటి యొక్క సమ్కి ఈక్వల్ అవుతుంది కదా. సో ఈ టెలిగ్రాఫ్ పోల్ అనేది టోటల్ హైట్ 21 మీటర్స్. ఇక్కడ నుంచి అది బెంట్ అయ్యి గ్రౌండ్ని టచ్ అయ్యింది అంటే ఈ పార్ట్ ప్లస్ ఈ పార్ట్ 21 మీటర్స్కి ఈక్వల్ అవుతుంది. ఈ 2 parts మనకి ఇవ్వలేదు. ఎలా చేయాలి చూడండి. 60కి ఆపోజిట్ మనకి √3 parts, అంటే √3 parts అనేది x అయినట్లయితే, సో 90కి ఆపోజిట్ 1 part. 1 part ఎంత అవుతుందండి? x/√3. అంటే దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి? x/√3 వచ్చింది. ఇప్పుడు చూడండి, √3 parts అంటే x అయినట్లయితే 30కి ఆపోజిట్ 1 part. 1 part ఎంత అవుతుంది? సారీ, 30కి ఆపోజిట్, ఎస్ 30కి ఆపోజిట్ 1 part అండి. ఈ x/√3 ఇక్కడ వచ్చేది, సారీ x/√3. 90కి ఆపోజిట్ 2 parts. 2 parts ఎంత అవుతుంది? ఎంత అవుతుందండి? 2x/√3 అవుతుంది. అంటే ఈ సైడ్ యొక్క వాల్యూ 2x/√3. ఓకేనా? ఏం లేదు, మనం ఏదైతే 30కి ఆపోజిట్ 1 part, 60కి ఆపోజిట్ √3 part, 90కి ఆపోజిట్ 2 parts అని డిస్కస్ చేసుకున్నామో దాని నుంచి మనము ఈ రెండింటి యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. ఈ రెండింటి వాల్యూస్ ఎందుకు ఫైండ్ అవుట్ చేసామంటే మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది x. ఈ x వాల్యూతో ఈ 21 మీటర్స్కి ఎలాంటి రిలేషన్ లేదు. ఈ 21 మీటర్స్ దేనికి ఈక్వల్ అవుతాయి అంటే ఈ రెండు వాల్యూస్ యొక్క సమ్కి ఈక్వల్ అవుతాయి. ఈ రెండు వాల్యూస్ మనకి తెలియవు కాబట్టి మనం ఏదైతే 30కి ఆపోజిట్ 1, 60కి ఆపోజిట్ √3, 90కి ఆపోజిట్ 2 అని 2 parts అని నేర్చుకున్నామో అది మనం ఇక్కడ అప్లై చేసి ఈ రెండు వాల్యూస్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ఎల్లో ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఏమవుతుంది? x/√3 ప్లస్ 2x/√3 అనేది 21కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఇది టెలిగ్రాఫ్ పోల్ అండి, ఇక్కడ బెంట్ అయ్యింది. ఈ బెంట్ అయిన పార్ట్ వచ్చి ఇక్కడ ఇలా గ్రౌండ్కి టచ్ అయింది. అంటే ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అవుతుంది? 21కి ఈక్వల్ అవుతుంది. సో యాడ్ చేయండి. x/√3 ప్లస్
2x/√3 ఈక్వల్స్ టు 21. సో 3x ఈక్వల్స్ టు 21 ఇంటూ √3. సో √3 అనేది √3ని ఇలానే ఉంచేద్దాం. 3 7s are 21. సో x ఈక్వల్స్ టు 7√3 మీటర్స్. సో x వాల్యూనే కదా మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది, 7/√3. సో x ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి 7√3. బెండ్ అవ్వని పార్ట్ యొక్క పోల్ హైట్ ఎంత అంటే x ప్లేస్లో మీరు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, లేదా బెండ్ అయిన పార్ట్ యొక్క హైట్ ఎంత అంటే x ప్లేస్లో 7√3 సబ్స్టిట్యూట్ చేసి దీన్ని సింప్లిఫై చేయొచ్చు. మీరు ఏది అడిగినా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా అండి, క్లియర్ అయింది కదా. మనం ఏదైతే పార్ట్ 1లో డిస్కస్ చేసుకున్నామో ఆ కాన్సెప్ట్కి సంబంధించిన నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం ఈ పార్ట్లో డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ పార్ట్లో ఇప్పుడు మనం 30 degrees అలానే 60 degrees యొక్క రిలేషన్ ఫైండ్ అవుట్ చేసాం కదా. సో 45 degreesతో ఉన్నప్పుడు షార్ట్ కట్ డిస్కస్ చేసుకొని వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేసుకుందామండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.